ఆయన ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. మా ప్రియుడు మోహన్ గారు కూడా ఎక్కువసేపు మాట్లాడినాం, రాజకీయాలు కూడా మాట్లాడినాం. అమ్మా మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. 10 సంవత్సరాల పాటు మన భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా చేసిన అంజిబాబు గారి గురించి 2 ముక్కలు చెప్తాను మీ అందరికీ. ఇదే గురుపూడి ప్రాంతంలో ఇప్పుడు మనం తిరిగి రోడ్లు ఏమైనా సరే అంత ముందు ఏ రకంగా ఉండేది? 10 సంవత్సరాల్లో ప్రతి వీధికి కూడా పేదవారు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళకి రవాణా సౌకర్యం కానీ అలా ఇల్లులు కానీ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు ఉండాలంటే అది పులపర్తి రామాజీ గారు చెప్పి అందరూ గంటపాలను చెప్పగలుగుతాను. మరి మీ అందరూ సవాల్ చేయదమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నీతివంతమైన మరి భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు పరిస్థితి తీసుకొచ్చారంటే అది గంజిబాబు గారే చెల్లిందని ఈ రోజు గాజు గ్లాసు గుర్తుతో మరి భీమవరాన్ని పోటీ చేసే అవకాశాన్ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మన అంజిబాబు గారు ఇంటికి వచ్చి ఇచ్చారంటే మీరందరూ శ్రమ మహిళలు మన సోదరులు పెద్దలందరూ కూడా కర్తాలు దొంగడానికి స్వాగతం పలకని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాము. మరొకసారి అవకాశం గాజు గ్లాసు గుర్తుకేసి అంజిబాబు గారిని గెలిపించున్నామా. భీమవరాన్ని శాంతియుత భీమవరం గురుపూడి అంటే ఒకప్పుడు ఎంతో భయంకరంగా చాలా ఇబ్బందిగా ఉండేది. మరి అటువంటి గురుపూడిని మరి అంజిబాబు గారు శాసనం అయిన తర్వాత ఎక్కడ కూడా 10 సంవత్సరాలు ఒక గొడవ కానీ ఒక దౌర్జన్యం కానీ ఏ పని లేకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఈ గురుపూడి ప్రాంతాన్ని మీ అందరికీ కూడా ఇక్కడ ఇల్లు పెరిగే విధంగా టిడ్కో ఇల్లు నుంచి 9,500 ఇల్లు తెచ్చి అలాగే మన ఏరియాలో కూడా అన్ని కూడా ఎస్టీ కాలనీ కూడా తెచ్చి అన్ని కూడా చేసిన ఘనత అంజిబాబు గారికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చే మీ వృద్ధులకి పెద్దలకు అందరికి కూడా ప్రవర్తించే పథకాలు మరి అంజిబాబు గారు విడమని చెప్తారు. మీ అందరికీ మీరందరూ కూడా మీకు మీ పిల్లలు అందరూ కూడా మీ బంధువు అందరితో కూడా గాజు గ్లాసు గుర్తుకేయించి ఫస్ట్ గుర్తేమో మరి బీజేపీ ఉంటుందమ్మా, 2వ గుర్తుకి కంపల్సరీగా గాజు గ్లాసు గుర్తుకేసి అంజిబాబు గారిని అత్యంత మెజార్టీ గెలిపిస్తే రాబోయే రోజుల్లో మన భీమవరం పరిశుభ్రం భీమవరంగా, శాంతియుత భీమవరంగా, నీతివంతుల భీమవరంగా, అభివృద్ధి పదవులు నడిపే భీమవరంగా తీర్చిదిద్దారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎందుకంటే అంజిబాబు గెలిపోతే కాలం అయిపోయింది. ఇలా ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా నేను చూశారు. నిన్న మన ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు భీమవరాన్ని. మరి ఒక ఆయన కోసం పొగిడేదైనా ఆయన చాలా మంచి మనిషి అంట, చాలా సౌమ్యుడు అంట, చాలా గొప్ప వ్యక్తి అంట. ఆయన సౌమ్యుడు అంటే మరి అంజిబాబు గారిని మరి ఏ రకంగా మనం ప్రోత్సాహం మాకు అర్థమవుతుంది. మాకు చాలా నవ్వుకున్నారు అందరూ కూడా ఆ సభలో చూసి. ఎందుకంటే ఇదే ప్రాంతంలో నారా లోకేష్ బాబు యువకుల పాదయాత్ర ప్రజలందరూ కావడానికి మీ అందరూ కావడానికి వస్తే ఆ యువకుల మీద దాడి చేసిన ఈ శాసనసభ్యులు ఆయన చాలా సౌమ్యుడు అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. అటువంటి పరిపాలన కావాలా? అంజిబాబు గారు లాంటి శాంతి సౌమ్యం ప్రతి వ్యక్తిని కూడా ప్రేమతో పలకరించి ప్రేమతో దగ్గర తీసుకునే అంజిబాబు గారు కావాలని మనం ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా పెద్దలు ఉన్నారు, అందరూ చాలా పెద్దలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. మీరందరూ కూడా మరి మీ పిల్లలతో అందరితో చెప్పి అంజిబాబు గారి గాజు గుర్తులను ఓటించి మీరందరూ కూడా ఈ భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్ళాలి. ప్రజలను గెలిపించాలంటే అంజిబాబు గెలిపించాలంటే ఒకసారి తప్పకుండా చెప్పడమ్మా. గెలిపించాలని సందర్భం తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమం రాజకుమార్ గారు ఎన్నో కార్యక్రమం చేస్తారు. అన్ని మేము ఫాలో అవుతాం. ఆయన్ని కూడా చాలా మంచి స్థానం అంజిబాబు గారు గుండెలో పెట్టి చూసుకుంటారు. ఆయన కూడా మీ అందరూ సేవ చేసే విధంగా మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ గాజు గ్లాస్ గుర్తులకు ఓటేసి ఈ భీమవరం ప్రజలకి భీమవరం ప్రాంతానికి మంచి చేసే విధంగా అందరూ భాగస్వామ్యం అందరూ కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరూ కూడా అవసరం చేసి